అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి 23 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు పూజ శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరం చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్యల మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురువుగారు ఎటువంటి సమస్యలున్నా విత్ ఇన్ డేస్లో ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజున మీ యొక్క దినఫలిత ప్రకారము ఈ రాశి వారి కార్యాలయంలో చాలా నిగ్రహాన్ని అయితే మీరు పాటించడం ఎంతైనా అవసరము. మీ సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయాలను తలెత్తి అవి అనవసరమైన పెద్ద వివాదాలకు దారితీయవచ్చు. కాబట్టి మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండండి. మీరు పనిచేసే చోట ఒకరితో గొడవ జరిగే సూచనలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆవేశపడకుండా ఉండండి. ఆఫీస్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి మరియు మీ పనిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టండి. రేపటి రోజున మీకు ఎంతో మంచిది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మీ ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం అయితే ఉందండి. కాబట్టి సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా ఉంటేనే మీకు రేపటి రోజున ప్రశాంతంగా ఉంటుంది మరియు మీపై వారికి నమ్మకం కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి రేపటి రోజున మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చివరికి మేలు జరుగుతుందండి. ఉదయం పూట వ్యాపారం కొంత మందకడిగా సాగినా ఆందోళన చెందవలసిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే గ్రహాలు అనుకూలిస్తాయి. మీ యొక్క పట్టుదల మరియు నిరంతర శ్రమ వల్ల వ్యాపారంలో సాయంత్రం వరకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. ఇది మీకు ఆర్థిక ఊరటను ఇస్తుందండి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా మార్కెట్ గమనాన్ని గమనించడం ఎంతో శ్రేయస్కరము. పాత బాకీలు వసూలు కావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మనసుకి ఎంతో ఊరట కలుగుతుంది మరియు వ్యాపారం వృద్ధి చెందుతుంది. భాగస్వామి వ్యాపారాల్లో పారదర్శకత పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే గొడవలు నివారించవచ్చు. కాబట్టి లెక్కలు సరిగ్గా ఉంచుకోండి. ఆర్థిక విషయాల్లో ఈ రాశివారు రేపటి రోజున అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించడం చాలా ముఖ్యమండి. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి, లేదంటే భవిష్యత్తులో మీకు తీవ్రమైన ఇబ్బందులు పడవలసి వస్తుందన్నమాట. కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. అనవసరమైన విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తే నెలాఖరికి ఆర్థిక సంక్షోభం ఎదురే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మసులుకోండి, లేదంటే నెల కన్నా ఒకరి వద్ద చేయి చాచి డబ్బు అడగవలసిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అప్పులు తీసుకోవడం లేదా ఎవరికైనా సూచికలు ఇవ్వడము రేపటి మీకు అస్సలు మంచిది కాదు. అది మిమ్మల్ని సమస్యలోకి నెట్టేస్తుంది. ప్రతి రూపాయిని పొదుపు చేయడం వల్ల మీకు మానసిక ధైర్యము మరియు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇది మీ కుటుంబానికి రక్షణగా మారుతుంది. కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు వాడాలి, లేదంటే గొడవలు రావచ్చు. అవి మానసిక వేదనకు కారణమవుతాయి. చిన్నపాటి అసహనం కూడా ఇంట్లో ప్రశాంత దెబ్బతీసి మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సమయంను పాటిస్తూ ఉండండి. రేపటి రోజున మీరు అండగా కూడా జీవిత భాగస్వామి భావాలను గౌరవించడం వలన పిల్లలతో ప్రేమగా మాట్లాడడం వల్ల రేపటి రోజు మీకు కనుక కూడా అనుకూలంగా ఉంటుందో చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు రేపటి రోజున మీకు వినయంగా ఉండటం వల్ల గృహంలో శాంతి నెలకొంటుంది మరియు మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. అనవసరమైన వాదనలకు స్వస్తి చెప్పి అందరితో కలిసి మెలిసి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీరు ఎంతో సంతోషాన్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారు రేపటి రోజున వాస్తవికతను గుర్తించడం అయితే మంచిదండి. మీ ప్రేమ అంటే రేపటి రోజు మీ పెద్దలు వారి గురించి మాట్లాడుతున్నైతే ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు రేపటి రోజున అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్తే మీ యొక్క పెద్దలు అంగీకారం మధ్య ఖచ్చితంగా తెలుపుతారండి. మీ ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి దాకా దారితీ సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంటే మీరు చాలా ప్రేమలో ఉన్న మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. జాగ్రత్తగా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అది మీ భవిష్యత్తుకు ముఖ్య అతిగా భావోద్వేగాలకు లోనవడం వల్ల మీ వృత్తిపరమైన బాధ్యతలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. భాగస్వామ్యంతో అనవసరమైన గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు రేపటి రోజున గ్రహాల సంచారం అనుకూలంగా ఉందండి, కానీ మీ యొక్క శ్రమ చాలా అవసరం. విద్యార్థులు గట్టిగా ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది. ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలకు దూరంగా ఉండండి. క్రమశిక్షణతో చదువుపై దృష్టి కేంద్రీకరించండి. అప్పుడే మీరు అనుకోవడం సాధించగలుగుతారు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదవడం వల్ల పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు మరియు అందరు మెప్పు పొందుతారు. మీ ఉపాధ్యాయ సలహాను పాటించడము మరియు నిరంతర సాధన చేయడము మీకు రేపటిలోని ఎంతో శ్రేయస్కరం. బద్ధకాన్ని వీడి పట్టుదలతో అడుగులు వేస్తే మీ కళ నిజం చేసుకునే అవకాశం కూడా లభిస్తుందండి. అది మీ తల్లిదండ్రులకి గర్వకారణం. ఆరోగ్య విషయంలో ఈ రాశివారు రేపటి రోజున అస్సలు నిర్లక్ష్యంగా ఉండవద్దు. మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కాబట్టి బయట తిరగవద్దు. మారుతున్న వాతావరణం వల్ల మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పౌష్టిక ఆహారం తీసుకోండి, పరిశుభ్రమైన ఆహారం తీసుకోండి మరియు తగినంత విశ్రాంతి పొందడం రేపటి రోజున చాలా ముఖ్యం. ఏదైనా చిన్నపాటి అంటే విభేదాలు ఏమైనా ఉన్నా కూడా రేపటి రోజు మీకు అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించడం మంచిది. ఇక ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయి. రేపటి మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. చాలా పనులు సజావుగా పూర్తవుతాయి. మీ పని సామర్థ్యం పట్ల మీరు గర్వపడతారు. అదేవిధంగా నిర్ణయం తీసుకున్న నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు సమయ నిర్వహణ ప్రభావవంతంగా ఉంటుందండి. మీరు మతపరమైన కార్యకలాపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు సంతృప్తి భావన అలాగే ఉంటుంది. మీ పిల్లల కార్యకలాపాలు మరియు సహవాసాన్ని నిశ్చితంగా గమనించడం ముఖ్యమండి. వారితో కొంత సమయం గడపండి, ఎందుకంటే ఇది వారి మనోధైర్యాన్ని పెంచుతుంది. యువకులు వినోదం మరియు ఆనందంలో అధికంగా పాల్గొనకుండా ఉండాలి, ఎందుకంటే ఇది వారి కెరీర్ సంబంధించిన పనికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే అనవసరమైన వాదనలు లేదా కోపతాపాలను నివారించండి. వ్యాపారానికి ఎక్కువ కృషి మరియు ఏకాగ్రత అవసరం. నిర్లక్ష్యం లేదా చిన్న పొరపాటు ఒక పెద్ద ఆడ లేదా ఒప్పందం జారిపోయేలా కనిపిస్తుంది. అంతర్గత వర్క్ ఫ్లోన్లు మెరుగుపరచడం వల్ల కార్యకలాపాలు వేగవంతమవుతాయి. పత్రాలు మరియు చెల్లింపు సంబంధిత పనులు 1-2 సార్లు తనిఖీ చేసుకోండి. భార్యాభర్తల మధ్య ఉన్న అద్భుతమైన సామరస్యం ఉంటుంది. ఇంటికి అద్దెలు రక ఉత్సాహభరితమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందండి. సంబంధాలు మరింత సన్నిహితంగా మారతాయి మరియు ఇది అపార్థాలను పరీక్షించడానికి మంచి అవకాశాన్ని అందిస్తుంది. అధిక పనిభారం మీ ఆరోగ్యంపై బ్రతుకుల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రోజులుగా ఆగిన పనులు రేపటి మొదలు పెట్టవచ్చు. ఇంట్లో వేగం నెమ్మదిగా ఉంటుంది, కానీ క్రమబద్ధంగా ఉంటుంది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పరీక్షలు ఫలిస్తాయి. మీరు ఖర్చులను పరిమితం చేసుకోవడానికి పరిగణించవచ్చు. కుటుంబ సభ్యుడి యొక్క ఆచరణాత్మక సలహా మీ ఆలోచనలు మార్చవచ్చు. ఓపిక తగ్గవచ్చు, కానీ తర్వాత కోలుకోవచ్చు. సాయంత్రం నాటికి నెమ్మదిగా పురోగతి సాధించవచ్చు. జీర్ణక్రియ కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. తేలికైన మరియు సకాలంలో ఆహారం ప్రయోజనకరంగా అయితే ఉంటుందండి. ఉదయము నడక శరీరానికి శక్తిని ఇస్తుంది, తీపి పదార్థాలను పరిమితం చేస్తుందన్నమాట. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున ప్రారంభంలో ఆందోళన కలిగించవచ్చు. అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయం తక్కువగా ఉండడం మీరు పనికి ఆటంకాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం నాటికి ఇబ్బందులు తొలగిపోతాయి మరియు ఆదాయం మెరుగుపడుతుంది. ప్రధాన పనులు సాధించవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఉదయము మీరు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక మరియు స్వతంత్ర భద్రతపై దృష్టి పెట్టండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. పనిలో పాత తప్పులు బయటపడవచ్చు. సమయానికి ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించండి. కోర్టు కేసులు రేపటి వాయిదా వేయడం అయితే మంచిదండి. పనిలో అప్రమత్తంగా ఉండడం మంచిది. సాయంత్రం నాటికి మీరు మంచి స్థితిలో ఉంటారు. మీ తెలివితేటలు మరియు మాటలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారంలో అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఉద్యోగంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. సమాజంలో మీరు తిరిగే వ్యక్తుల పట్ల రేపటి రోజున చాలా అప్రమత్తంగా ఉండటం అత్యవసరము. చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి, లేదంటే మీ యొక్క గౌరవం మరియు ప్రతిష్ట దెబ్బతింటాయి. కాబట్టి స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. తప్పుడు మార్గాలను వెళ్ళేవారు మిమ్మల్ని కూడా సమస్యలో లాగే ప్రమాదం ఉంది, కానీ గమనించుకోండి. వారి నుండి దూరంగా ఉండండి. స్నేహితుల ఎంపికలో విజ్ఞతతో వ్యవహరించడం వల్ల మీరు అనేక ఆపదలను తట్టుకోవచ్చు. అది మీ జీవితానికి రక్షణ. వ్యసనాలకు దూరంగా ఉండటము మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం శ్రేయస్కరం. మీ చుట్టూ ఉన్నవారు మీ ఎదుగుదలను తోడ్పడా ఉండాలి. మిమ్మల్ని పతనం చేయకూడదని మీరు గుర్తుంచుకోండి. రేపటి రోజున ప్రయాణ విషయంలో కూడా మీరు బ్రతుకుల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి. ప్రతికూల ఫలితాలు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రాత్రి ప్రయాణకు దూరంగా ఉండాలి మరియు వేగంగా వాహనం నడపకండి. రోడ్డు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నందున
ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. మీ ప్రాణాలకు చాలా ముఖ్యం. అతివేగం వల్ల నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి నిదానమే ప్రధానమని గుర్తుంచుకోండి. ఇది మీ క్షేమానికి అవసరం అండి. మద్యం సేవించే వాహనం నడపడం లేదా అజాగ్రత్తగా ఉండటం వల్ల పెద్ద నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి నియమాలను పాటించండి. ప్రయాణ సమయాల్లో అప్రమత్తంగా ఉండటము మీ ప్రాణరక్షణకు ఎంతో అవసరం మాత్రం గమనించుకోండి. రేపటి రోజున శివాలయ దర్శనం మీకు అందరికీ మేలు చేస్తుందండి. అనుకూల దర్శనాల్లో అనుకూలంగా, ప్రతికూల అనుకూలంగా అయితే ఖచ్చితంగా శివాలయ దర్శనం, శివుని యొక్క ఆశీస్సులు అయితే మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. మరి చేసినాకండి రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.